లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది. ఫార్ములా మిల్క్ ఇవ్వచ్చా అండ్ మదర్ మిల్క్ ఇవ్వచ్చా, ఒకవేళ మదర్ మిల్క్ ఇస్తూ ఫార్ములా మిల్క్ ఇస్తే ఏమైనా ప్రాబ్లమా అనేది కూడా ఇంకా పత్తం చేస్తున్నావు అక్క అని డౌట్ రావచ్చు. చేస్తున్నాను. మన స్కీమ్ ఎందుకు కడతాము, వాళ్ళు వేసే వేస్టేజ్ తగ్గుతుంది, ఆ మనీ సేవ్ అవుతుందని జనరల్గా ఎవరైనా స్కీమ్ కడతారు. ఇది ఒక నాకు మెమొరీ అన్నమాట. అప్పుడు వేసుకున్న ఫ్రాక్ నెలలప్పుడు, ఇప్పుడు మళ్ళీ నా కూతురు నా చేతిలో ఉంది. సో ఈరోజు వచ్చి మా హిత్వికకి వ్యాక్సినేషన్ ఉంది, హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. దట్టు ఇంకొకటి ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్, అదేంటంటే జనరల్గా ఆర్య ఎవరికైతే ఉంటుందో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళ కోసం మేబీ ఈ వీడియోలో చిన్న క్లిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. బికాజ్ నాకు కొంచెము నీ దగ్గర ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయి ఫ్లూయిడ్ ఫామ్ అయ్యింది, దానివల్ల నేను నడవలేకపోతున్నాను. ఇన్ఫ్లమేషన్ తగ్గడం కోసం నిన్న కిషోర్ ఒక ఆకు తీసుకొచ్చాడు, అది నేను చూపిస్తాను. అంటే ఆకు తర్వాత దాని ప్రొసీజర్ ఏంటో నేను చూపిస్తాను. మేబీ నాకేమైనా వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఫర్దర్గా నేను అంటే మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి షేర్ చేస్తున్నాను, అదర్వైజ్ ఏం కాదు. ఇప్పుడు కొంచెం నా నీ చూపిస్తాను. అంటే లైక్ ఎలా అయిపోయిందంటే ఫ్లూయిడ్ ఫామ్ అయిపోయి చాలా పెయిన్ వచ్చేస్తుంది, దానిపైన మనం వెయిట్ పెట్టి నడవలేము, దానివల్ల ఏమంటారు వాపు తగ్గిపోతుంది, తర్వాత ఆ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది అన్నారు. బేసిక్గా నాకు ఆర్య కన్నా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది బాడీలో, అది తగ్గించుకోవాలన్నారు. దానివల్ల వాటర్ ఎక్కువ తాగమన్నారు, వాటర్ టూ మచ్గా తాగుతున్నాను. ఇదొక మరి ఇంకొక ప్రయత్నము, చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఏమాకు మా ఇది? సో ఇది ఆకు నేను కిషోర్ని అడిగి చెప్తాను. ఈ ఆకు మిక్సీ పట్టేసి మళ్ళీ ఉడకబెట్టాలా? మిక్సీ పట్టేసి వాటర్ పోసి మిక్సీ పెట్టి వాటర్ పోసి అది ముందు ఆకు నలిగిపోవాలి, ముందు వాటర్ ఎట్టు బాగాలి, నలిగాక కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి ఇంకా ఎక్కడ వాపు ఉందో అక్కడ పెట్టాలి, కొంచెం ఉడికించాలి. అంటే అటు ఇటు ఉడికించిన తర్వాత వేడి మీద పెట్టాలి. వేడి మీద పెట్టి క్లాత్ పెట్టేస్తే నైట్ టైం పెట్టుకుంటే బెటర్ కదా, ఎప్పుడైనా పెట్టచ్చు కదా. ఎప్పుడైనా పెట్టుకుని నువ్వు పడుకోవాలి, నువ్వు కదలకుండా పడుకుంటే. సో నా కూతురు ఈరోజు ఇంట్లో ఉంది, కొంచెం హెల్ప్ చేస్తుంది. చూసారా ఎంత తెలివో, కత్తిరితో కట్ చేస్తుంది, చేతితో తీయకుండా ఆకులు. తెలివైన పిల్ల. హిత్వి ఈ ఫ్రాక్ నీకు గుర్తుందా? నీకు గుర్తుండదులే, యాక్చువల్గా మా హిత్విక కడుపులో ఉన్నప్పుడు వేసుకున్న ఫ్రాక్ ఇది. ఓ నానా. సో ఈ ఫ్రాక్లోనే నేను గ్రోత్ స్కాన్కి వెళ్ళాను, హాస్పిటల్ చెకప్ అది బాగా అయింది. సో అప్పుడు వేసుకున్న ఫ్రాక్ మళ్ళీ అగైన్ ఇప్పుడు వేసుకుంటున్నా. పార్సల్ వస్తుంది మా ఇంటికి చెప్పాలంటే. బ్లాంకెట్ నాన్న, బెడ్షీట్ ఓపెన్ చేసి చూపిద్దాం. సో అప్పుడు కడుపులో ఉన్నప్పుడు వేసుకున్న ఫ్రాక్ ఈరోజు నా హిత్విక ఇలా ఎదురుగా వచ్చేసింది. అప్పుడు బొజ్జులో ఉన్నాం, ఇలా వచ్చేటప్పుడు ఇలా వచ్చేసా. చింతల్లిది, చింతల్లి నా బంగారు తల్లి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మేడం బిజీగా ఉంది ఆడుకోవడంలో. హిత్వి హిత్వి ఇది ఒక నాకు మెమొరీ అన్నమాట. అప్పుడు వేసుకున్న ఫ్రాక్ నెలలప్పుడు, ఇప్పుడు మళ్ళీ నా కూతురు నా చేతిలో ఉంది. గ్రే కలరా? అందులో వేరే కలర్ కనిపించింది. మొత్తం తీయకు, వద్దు మొత్తం తీయకు. బాగుందని తీసుకున్నా. వేరే కలర్ కాదు, ఇలాంటి కలర్సే బాగుంటాయి. ఇంకా చూసారా అండి, నా కూతురికి చెప్పగా ఒక పని చెప్తే ఆకు ఒలిచి పక్కన పెట్టినాను. అంటే ఇక్కడ అంగో అక్కడ ఇదంతా చేసింది. మంచి మంచి కట్టుబాట్లు బంగారు తల్లి, మంచి మంచి కట్టుబాట్లు. మరి ఇది ఏ ఆకు తెలీదు, కిషోర్కి అడగాలి. ఇదే అంట విరజాజు. పారిజాతం ఆకు ఓకే, పెద్ద ఆకు ఏంటి కిషోర్? పెద్దగా ఉన్నది అది పారిజాతం, సన్నగా ఉన్నది వచ్చి ఇది పారిజాతం. పారిజాతం ఆకులు ఇవి కిషోర్, చిన్నవి. చిన్నది పూరి పట్టుకుంది పారిజాతం ఆకులు. చెట్టు కింద ఉంది కదా మనకి. ఆలోచించి చెప్తాడు ఉండండి, చెప్తా. చెప్పు కిషోర్, అదేమాకు చెప్పిన దాని నుంచి నువ్వు చెప్పలేదు. ఆకు వామ్మాకు వేరేలా ఉంటది కదా, బజ్జీలు వేసుకుంటాం కదా.
సో ఇదేదో వామాక్ అంటండి. తగ్గితే నీ పేరే చెప్తా. వాడు 3 days కంటిన్యూగా వాడు తెలుస్తుంది. అది టీ కూడా చేసుకోతారు చూడు, పారిజాతం. పారిజాతం ఆకులు అంటే టీ చేసుకుంటారంట, ఫస్ట్ టైం చూస్తున్నాను. గ్రీన్ టీయా? గ్రీన్ టీ లాగా తాగడం. దేనికోసం? కాళ్ళు నొప్పులు తగ్గుతాయా? చెప్పేది గట్టిగా చెప్పి. ఇట్లా తగ్గుతాయంట. ఓకే. ఇంట్లో ఉన్నాడు మా ఆయనే పాలు పడతాడండి పాపకి. కదా హిత్వి? కదా, నాన్న పాలు పడితేనే తాగుతావు కదా నాన్న నువ్వు. బంగారు తల్లివి, ఎక్కడేసి ఎత్తులు అక్కడ వేస్తావే. సో ఈరోజు నా లంచ్ వచ్చి యాజ్ యూజువల్ వైట్ రైస్ అండ్ ధనియాల కూర. ఇంకా పత్తం చేస్తున్నావు అక్క అని డౌట్ రావచ్చు. చేస్తున్నాను. దాంతోపాటు చికెన్ తినడం స్టార్ట్ చేశాను. అండ్ కీమా యాజ్ యూజువల్ తింటాను. మా సార్ తెచ్చినప్పుడు మాత్రమే కీమా తింటాను. మా సారు తేకపోతే నేను కీమా చికెన్ అయితే తింటున్నాను. స్టార్ట్ చేశాను, ప్రోటీన్ కావాలి కాబట్టి. ఇంకా ఇది వచ్చి మీకు ఆల్రెడీ చెప్పాను, రైస్ వండేటప్పుడు అమ్మ వాటర్ తీస్తుంది, అందులో మళ్ళా కొంచెం లైట్గా మజ్జిగ వేసేసి పక్కన పెడుతుంది. ఈ దోశ ఇట్లా తాగాలంటారు. ఫస్ట్ నుంచి తాగుతున్నా, స్టిల్ ఇంకా తాగుతున్నా. తర్వాత బార్లీ వాటర్ 1 లీటర్. గంజి వేరు, రైస్ ఉడికేటప్పుడు వాటర్ వేరు. గంజి అంటే అన్నం వండాక వార్చేది గంజి అంటారు. ఇది ఉడికేటప్పుడు తీసింది వాటర్. సో నేను బార్లీ వాటర్ కూడా తాగుతా, 1 లీటర్ బార్లీ వాటర్ తాగుతాను. తర్వాత మళ్ళీ వేడి నీళ్ళే తాగుతున్నా. స్టిల్ నా బాటిల్ ఇదిగోండి, ఇప్పటికీ వేడి నీళ్ళే. ఇంకా పత్తం చేస్తున్నావా అంటే కంటిన్యూ చేస్తున్నాను. దాంతోపాటు ఇవి కూడా తింటాను. ఫిష్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఫిష్ స్టార్ట్ చేయాలి. అది కిషోరు చిన్నవి దొరికితే తీసుకురా అంటే తీసుకురావట్లేదు. సో అది తెస్తే ఫిష్ కూడా స్టార్ట్ చేస్తాను. చెప్పు, ఫిష్ ఎప్పుడు తెస్తా? ఎన్నిసార్లు అడిగానండి ఫిష్ తీసుకురా అంటే తీసుకురావట్లేదు అసలు. తిందాం అనుకుంటున్నాను. ఫిష్ తీసుకొస్తే అది కూడా స్టార్ట్ చేస్తాం. ఇంకా యాక్చువల్గా ఇందాక హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాము. డాక్టర్ మళ్ళీ 4 o'clock ఉంటా అన్నారు. ఇప్పుడు మా హిత్విక కూడా పడుకుంది. లేచాక 4 o'clock వెళ్ళి వ్యాక్సినేషన్ వేయించుకొని వస్తాం. తను ఇప్పుడు ప్రోటీన్ బార్ తిన్నాడు. ప్రోటీనేనా ఫ్రూటీనా చెప్పు. ప్రోటీనా గట్టిగా చెప్పు కిషోర్, వినిపించదు. ప్రోటీన్ బార్ తిన్నాడు. లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది. అయితే ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అదేంటంటే బేసిక్గా మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను నేను. లైక్ నేను వేసుకున్న గోల్డ్ చిన్న చోకర్ గురించి స్కీమ్ కట్టి తీసుకున్నాను. 11 months స్కీమ్, ఎవ్రీ మంత్ 15,000 చొప్పున తీసుకున్నా. మన స్కీమ్ ఎందుకు కడతాము? వాళ్ళు వేసే వేస్టేజ్ తగ్గుతుంది, ఆ మనీ సేవ్ అవుతుందని జనరల్గా ఎవరైనా స్కీమ్ కడతారు. నాకు వాళ్ళు చెప్పింది ఫస్ట్ ఒకటి వేస్టేజ్ది, తర్వాత స్కీమ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 14% వేస్టేజ్ ఫ్రీ ఇస్తామన్నారు. దట్టు ఇంకోటి ఏంటంటే అది మలబార్ గోల్డ్, అందులో లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది ఉండదు. చాలా అంటే స్టార్టింగే వాళ్ళ దగ్గర అరౌండ్ 25 grams 30 grams అలా ఉంటాయి. సో నేను స్కీమ్ కట్టింది వచ్చి నాకు 22 grams వరకు గోల్డ్ అనేది అయింది. అది అరౌండ్ నేను కట్టినప్పుడు 8,400 8,900 ఆ రేంజ్లోనే గోల్డ్ రేట్ ఉంది. ఇప్పుడు గోల్డ్ రేటు చాలా ఎక్కువ పెరిగిపోయింది. అంటే 10,000 ఈజీగా ఉంది గ్రాము. అప్పుడైతే 8,900 అట్లా ఉండేది. సో నేను అంటే వేస్టేజ్ తగ్గుతుంది కదా, సో మనకు కూడా స్కీమ్ కట్టడం వల్ల ప్లస్సే కానీ మైనస్ ఏం కాదు, ఉన్న అమౌంట్ సేవింగ్లా వెళ్తుంది. ఒక అమౌంట్ వస్తే ఒక ఐటెం వస్తుంది అనే ఉద్దేశంతో మనం స్కీమ్ కడతాం. ఆ రోజు ఏమైందంటే హిత్విక్ అది 21 days ఉయ్యాల్లో వేయాలి కదా, ఆ రోజు ఉన్నది కదా తీసేసుకుందాంలే, మళ్ళీ గోల్డ్ రేట్ టూ మచ్గా పెరిగిపోయింది దాంట్లోనే తీసుకుందామంటే నాకు వచ్చిన 22 grams అక్కడ ఏమి దొరకట్లేదు. ఐటమ్కి అసలు ఆ వెయిట్కి ఐటమే లేదు. స్టార్టింగే 30 grams, అందులోనే వేస్టేజ్ వచ్చి 20 grams 20% 22% ఇలా ఉన్నాయి వేస్టేజ్, 18% ఇలాగా. సో ఇంక మొత్తానికైతే అది తీసుకున్న చోకరు అది 21 grams 500 సంథింగ్ ఎంతో ఉంది. నాకు వాళ్ళు ఇచ్చింది 14% వేస్టేజ్ ఫ్రీ ఇచ్చారు. నాకు దానికి వేసిన వేస్టేజ్ వచ్చి 21%. అదేమనంటే హ్యాండ్ మేడ్ అంటున్నారు.
అంటే మనము స్కీమ్ కట్టొచ్చు, కానీ కట్టేది ఎక్కడ ఏంటనేది చూసి కట్టుకోండి. సేవింగ్ కోసమని మనం కడతాం, వేస్టేజ్ ఫ్రీ కొంచెం తగ్గుతుంది మనీ అని. బట్ అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు వేసేదంతా వేస్టేజ్లోనే అమౌంట్ వేసేస్తారు. మనం ఆలోచించేది వేస్టేజ్ తగ్గుతుందని. కట్టేటప్పుడు 1కి 4 సార్లు ఎక్కడ బాగుంటుంది ఏంటి, కడితే ఫర్దర్గా మనకి ఏమొస్తుంది అనేది ఆలోచించి లైట్ కట్ చేసేస్తారు. ఆలోచించి దాన్ని బట్టి మీరు స్కీమ్ కట్టుకోండి. గోల్డ్ అనేది ఇప్పుడు చాలా టూ మచ్గా పెరిగిపోయింది, కొనలేని సిచ్యువేషన్లో ఉన్నారు అందరూ కూడా ఉన్నాము. ఆ స్కీమ్ది అయితే అలా అయింది. అది ఐటమ్గా అనిపించట్లేదు, అమౌంట్ అయిపోయింది కానీ ఐటమ్గా అనిపించట్లేదు. గోల్డ్ రేట్ కూడా బాగా ఎక్కువ పెరిగిపోయింది. స్కీమ్ కట్టినప్పుడు 1కి 4 సార్లు ఆలోచించుకోండి, దానివల్ల మనకి ఏమి యూజ్ ఉంటుంది అనే దాన్ని బట్టి స్కీమ్ అయితే వేయండి. నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది మలబార్లో వేసినందుకు. నెక్స్ట్ టైం ఇంకోసారి నీ స్కీమ్ కట్టకూడదని మెంటల్గా ఫిక్స్ అయిపోయాం. అట్లీస్ట్ వాళ్ళు ఒక 20% అన్నా మనకి వేస్టేజ్ ఇచ్చుంటే ఆ వెయిట్లోనే ఆ వేస్టేజ్లోనే ఏమైనా చూస్ చేసుకోవచ్చు. ఇచ్చింది 14% అయ్యేసరికి 14%కి చిన్న అంటే నార్మల్ బ్యాంగిల్స్ అట్లా వస్తే కానీ మనం ఏదన్నా కొంచెం యాంటిక్ పీస్ తీసుకోవాలంటే అవ్వదు. అంటే స్కీమ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, మనీ ఇస్తారు, వేస్టేజ్ ఉంటుంది, అండ్ గోల్డ్ వెయిట్ బట్టి కూడా ఉంటుంది, ఇన్ని ఉంటాయి. సో చూసుకోండి. హిత్వి ఆచి వెళ్తున్నావు. హిత్వి ఇప్పుడు మంచిగా నవ్వుతావు, తర్వాత కీ 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 అని స్టార్ట్ చేస్తావు. నువ్వు పట్టుకోవాడు వ్యాక్సిన్ వేసినప్పుడు. సో దిస్ సెట్ విచ్ రిపీట్ నాకు అలవాటు అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ తీసుకుంటారులే మధు ఏదో అన్నట్టుంటది. ఐ డోంట్ సీ మై రిలేటివ్, మై పేషెంట్ సెండ్ ఇట్ టు మీ అండ్ వన్ ఆఫ్ దెమ్ విల్ ఆస్క్ మీ, డాక్టర్ మీరేనా? ఐమ్ లైక్ అవును నేనే. అదే ఇదేం క్వశ్చన్? అంటే మీరు మాస్క్ పెట్టుకుంటారు కదా ఎక్కువ. మేబీ కరెక్ట్, మేబీ దే ఆస్క్ మీ. మాస్క్ ఈ మధ్య నా ప్రొటెక్షన్ కంటే ఎక్కువ I may give you because I am seeing so many patients, no? So that is. Sir, ready? Aisha, ready? Patko. నువ్వే పట్టుకో. ఏమి ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావు, ఏడుస్తావు ఇప్పుడు నువ్వు? సార్ జస్ట్ హ్యాండ్స్ అట్లా సపోర్ట్ ఇవ్వండి. డాక్టర్, ప్రతి ఒక్క మదర్కి ఉండే డౌట్ ఏంటంటే ఫార్ములా మిల్క్ ఇవ్వచ్చా అని, మదర్ మిల్క్ ఇవ్వచ్చా, ఒకవేళ మదర్ మిల్క్ ఇస్తూ ఫార్ములా మిల్క్ ఇస్తే ఏమైనా ప్రాబ్లమా అనేది కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. న్యూ బోర్న్ బేబీ మదర్స్ ఉంటారు కదా. కరెక్ట్. సో బ్రెస్ట్ మిల్క్ ఇస్ బెస్ట్ ఫర్ ద బేబీ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎనీ మదర్ హూ కెన్ బ్రెస్ట్ ఫీడ్ షుడ్ బ్రెస్ట్ ఫీడ్. అండ్ సమ్ మదర్స్ ఆస్క్ us నా బ్రెస్ట్ ఫీడ్ సరిపోవట్లేదని. నో, మీ బ్రెస్ట్ ఫీడ్ సరిపోతుందమ్మా. బ్రెస్ట్ ఈజ్ లైక్ అక్షయ పాత్ర. మీ బేబీ ఎంత ఎంటీ చేస్తుందో మీ బేబీకి కావాల్సినంత మిల్క్ ప్రొడక్షన్ గాడ్ అండ్ నేచర్ విల్ గివ్ యూ. సో సరిపోవట్లేదు అనేది పక్కన పెట్టండి. ఇంకొకటి, కొంతమంది మదర్స్ అన్ఫార్చునేట్గా వాళ్ళ హెల్త్ రీజన్స్ వల్లనో వాళ్ళు వాడే మెడిసిన్స్ వల్లనో బ్రెస్ట్ ఫీడ్ చేయలేరు. సో వాళ్ళు గిల్టీ ఫీల్ అవ్వకూడదు. ఇంకా సమ్ కారణాల వల్ల మనము బ్రెస్ట్ మిల్క్ విచ్ ఇస్ ద బెస్ట్ ఇవ్వలేకపోతే ఫార్ములా మిల్క్ ఇవ్వచ్చు. సో మీరు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫార్ములా మిల్క్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మేడ్ యాజ్ పర్ ద బేబీస్ రిక్వైర్మెంట్స్, క్యాలరీ రిక్వైర్మెంట్స్. సో అలా గిల్టీ ఫీల్ అవ్వకుంటే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ బ్రెస్ట్ ఫీడ్ కొంచెం ఒక డ్రాప్ వచ్చిన ఆ డ్రాప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్.
ఓకే. ఇప్పుడు మనం మదర్ మిల్క్ ఇచ్చి వెంటనే ఫార్మల్ మిల్క్ ఇస్తే ప్రాబ్లం అలా ఏం లేదు. ఒక్కొక్కసారి నిప్పుల్ కన్ఫ్యూజన్ అంటారు, అంటే మదర్ బ్రెస్ట్ మీద తాగుతూ మళ్ళీ ఫార్ములా బాటిల్తో తాగుతుంటే నిప్పుల్ కన్ఫ్యూజన్ వల్ల బ్రెస్ట్ మిల్క్ అసలు తాగకపోవచ్చు అని ఒకటి ఉంటుంది. బట్ దెన్ ఇట్స్ ఓకే. మదర్కి కొంచెమే మిల్క్ వస్తుంది ప్రొడక్షన్. మిల్క్ ఇచ్చేసిన వెంటనే ఒక 30 to 60 ml ఫార్ములా వెంటనే టాప్అప్ కూడా చేయొచ్చు, లేదా ఒకసారి బ్రెస్ట్ ఫీడ్ ఆల్టర్నేట్ నెక్స్ట్ ఫీడ్ విత్ ఫార్ములా కూడా చేయొచ్చు. అండ్ ఇంకొకటి, మనకి డెలివరీ అయిన తర్వాత ఫ్రూట్స్ తినొచ్చా అండి? అఫ్కోర్స్ తినచ్చు. అదొక మిత్, ఏదో చల్ల చేస్తుంది అలా ఏం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టిన చల్ల ఫ్రూట్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన ఆ చల్ల ఫ్రూట్ జ్యూసెస్ కానీ అంత మంచిది కాదు, ఎస్పెషల్లీ ఈ సీజన్లో. ఫ్రెష్ ఫ్రూట్స్ కట్ అండ్ ఈట్, డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్, బికాస్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ హైడ్రేషన్. మీకు ఫ్రూట్ హ్యాస్ సో మచ్ వాటర్, సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ హైడ్రేషన్, సో దట్ అగైన్ యువర్ బ్రెస్ట్ మిల్క్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో మీ డౌట్స్ నేను క్లారిఫై చేశాను. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా కామెంట్స్లో పెడితే మళ్ళీ నవంబర్లో వస్తాను కాబట్టి అప్పుడు మిగతా డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది, బట్ ఈరోజు రేపు కొంచెం డల్గా ఉంటుంది, ఎందుకంటే కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి. పెయిన్లెస్ వ్యాక్సినే ఇచ్చారు, కానీ ఏమవుతుందంటే వీళ్ళకి స్టిక్కర్ వేస్తారు కదా తొడల మీద, ఆ స్టిక్కర్ ఉండడం వల్ల ఇలాగ పట్టేసినట్టు ఉంటుంది, దానివల్ల ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటుంది. రేపు తీసేయాలి, ఆ స్టిక్కర్ తీసేస్తే కొంచెం నార్మల్ అవుతుంది. ఓ నాన్న, ఈరోజు రేపు ఇంకా డల్గానే ఉంటుంది, ఇంకా యాక్టివ్గానే ఉండదు. పెద్దోళ్ళు మనమైతే ఏమన్నా చెప్పుకోగలుగుతాం, చిన్నపిల్లలు చెప్పుకోలేరు కదా. ఓ నాన్న, అమ్మమ్మ అమ్మమ్మ. సరే, అమ్మ టీ తాగుతుంది, అమ్మమ్మ దగ్గరికి వెళ్తావా? ఇది వచ్చినా బంగారు తల్లి బాబు టీ తాగుతా. నా తల్లి నా తల్లి. సో తలనొప్పి వచ్చేస్తుంది బాగా, ఎందుకు అర్థం అవ్వట్లా. కొంచెం వేడిపెట్టి అండ్ రస్కులు టీలో ముంచుకొని తాగితే తింటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. కరగని పడుకుంటాం, అదే రాత్రులు అయితే తెల్లవారులు ఉంటుంది. కాలిపోయింది. ఆవిడ పడుకుంటుంది. ఆమె పడుకోలేదు, ఆ పాటలు వచ్చి నుంచే పడుకుంది. ఆపేసావా? విన్నాక ఆఫ్ చేయమన్నావా? లేచిపోయింది. ఇప్పుడు మళ్ళీ పడుకుంటున్నాము. పడుకుందా లేదా? గజ్జలు పూర్విక ప్రత్యేక చూపిద్దాం. ఇది మా పూర్వికకి సర్ప్రైజ్. క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుంది కదా, గజ్జలు కావాలి. సో గజ్జలు ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు వచ్చాక చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. దట్టు ఈ గజ్జలకి ఏంటంటే వాళ్ళు మళ్ళీ పూజ చేస్తారంట. అంటే వాళ్ళ ప్రొఫెషన్కి, అంటే ఒక్కొక్కరి ప్రొఫెషన్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి వాళ్ళు పూజ చేసిన తర్వాత గజ్జలు కాళ్ళకి పెట్టుకోవాలంటారు. వచ్చినాక చూపిస్తాను. నెక్స్ట్ వచ్చాక పూర్విక కాళ్ళకి పెట్టుకున్నాక చూడాలి. ఈ నెల 25th ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంటే నార్మల్గానేలే, కానీ ఇంకా అంత పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ అవ్వాలని నాకు తెలిసి ఒక 5 years పడుతుంది అనుకుంటున్నా మోస్ట్లీ. ఈ సౌండ్ వింటే ఒక తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది, చాలా బాగుంటుంది ఫీల్. బాగున్నాయి. అయితే వాళ్ళు మేడం చెప్పారంటే 3 lines ఉండే సరిపోద్ది అన్నారు. నాకు తెలియక నేను 4 lines ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు క్లాసికల్ డాన్స్కి వెళ్ళింది, వచ్చిన తర్వాత చూపించాలి తన హ్యాపీనెస్. బాగున్నాయి. ఇప్పుడు వస్తుంది, వచ్చాక నేను చూపిస్తాను ఎలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఏంటి అనేది గజ్జలు చూసి. అంటే నాకు కోరిక ఎలా అన్నా నా కూతుర్ని మంచి క్లాసికల్ డాన్స్ నేర్పించాలి అనేది ఒక కోరిక ఉంది డే 1 నుంచి. సో ఎంతవరకు నేర్చుకుంటుంది ఏంటో చూడాలి. నా ప్రయత్నం నేను చేస్తున్నా. పూర్విక
నీకొక సర్ప్రైజ్. గజ్జలు 4 లైన్ ఎట్లా వచ్చినాయి మా? మనం ఫస్ట్ ఆర్డర్ పెట్టాం కదా, 3 లైన్ కదా. ఫస్ట్ ఆర్డర్ పెట్టింది 4 లైన్ కదా, ఆ, అవి వచ్చినాయి. నేను ఈ రోజు కదా 3 లైన్ ఆర్డర్ పెట్టాను. 3 లైన్ తొందరగా వచ్చేస్తే ఇవి రిటర్న్ చేసేద్దాము. ఓకే, బాగున్నాయా? ఇప్పుడు పెట్టుకో, ఒక పూజ చేయాలి కదా నీకు. పూజలు చేసిన తర్వాత పెట్టుకుంది. హ్యాపీ. మరి నేను కొన్నాను, నువ్వు మంచిగా నేర్చుకోవాలి నాన్న. కొనిపించుకోవడం గొప్ప కాదు. గల్గల్ అంటేనే గజ్జె పూజ చేపిద్దాము. అమ్మా ఆ. మన స్వీట్స్ తీసుకెళ్ళాలంట గజ్జ పూజకి. ట్యూస్డే వెళ్దాం. ట్యూస్డే మళ్ళీ క్లాస్ కదా. స్వీట్స్ అంటే గజ్జ పూజకి. అదే నేను ట్యూస్డే చేపిద్దాం అంటున్నా పూజ. అందరికి ఒకేసారి. ఎప్పుడంట? 25th. అచ్చా, ఆ రోజేనా? డాక్టర్ ఏం చెప్పింది తెలుసా? చెల్లితోనంట బాగా ఆడుకోవాలంట, ఎందుకంటే చెల్లి నేను బాగా గుర్తుపడుతుందంట. సరేనా? నువ్వు బాగా తనతో ఇంటరాక్ట్ అవ్వాలంట. అర్థమైందా? డాక్టర్ అదే పనిగా చెప్పారు. ఓకే. అమ్మేది, బంగారు తల్లేది, హిత్విక పాపేది, పూరిక పాపేది. అక్క అక్క చూడు, అక్క లాక్నానట్లా. నీకు వాళ్ళ చెల్లిని ఊరుకోబెట్టడం కోసం డాన్స్ వేస్తుంది అప్పటి నుంచి. వ్యాక్సిన్ వేశారు కదా, ఈరోజు ఏడుస్తానే ఉంది నాన్ స్టాప్గా. చేయి, మళ్ళీ ఏడ్చుద్ది డాన్స్. పెట్టినా? ఓకే. ఏంటమ్మా, అయిపోయిందా? అయిపోయింది. ఉడకబెట్టేసావా? నాన్న డబ్బా తీసాను కాళ్ళ దగ్గర. ఉడకబెట్టేసాను. కొంచెం వేడి వేడిగా కొంచెం ఇలా పెడితే సురుకు సురుకుమంటది. ఉంటుంది. ఓయమ్మో, మరి నొప్పి మీద నొప్పి వేస్తావమ్మో. తగ్గా కదా మధు. ఓయమ్మో అయ్యమ్మో, ఆ నొప్పికి నొప్పి ఎక్కువైపోయిందిరా స్వామి. అయ్యమ్మా, అబ్బా ఆగు. ఏం చేయమా, మరి నొప్పి వచ్చేస్తున్నారు. ఏం చేయను, ఆగంటే తగ్గాల వద్దా? నొప్పి ఆగుతుంది ఏంటి నాకు? అంటే వేడి కొంచెం కాపురం పెట్టేసి, వేడి కాపురం పెట్టేసి, వేడిగా ఉంది కదా, ఆ తర్వాత అది వేసి కట్టేస్తే నీకు బాగుంటుంది, నిప్పులు అవుతుంది. ఓకే, నువ్వు ఎలా అంటారు? భరించాలి. మండుతుందా? మంట కాదు నాన్న, నొప్పి వస్తుంది అంతే. చెయ్యాలి చెయ్యాలి. వేడి లేదులే అప్పటికి. అవుతుందా? అమ్మ, నీ చెయ్యి కాలుతుందంటే నాకు కాలు కాలుతుంది కదా. కాల్తలేదు. ఏం కాలుతలేదు, మరి నాకు వాసిపోతుంది. ఆగు. ఓయమ్మా, నాకు నవ్వాలి ఆడాలి అర్థం కావట్లేదు. తగ్గిపోద్ది. అలా ఉండి ఏం తగ్గిపోద్దమ్మా బాబు, వదిలే వదిలే చాలు మా. ఇంకా పల్లచ్చిగా పెట్టాలి మా, కాలు మొత్తం ఉంది నాకు స్వెల్లింగ్. ఇదిగో మాది పెడుతున్నాను, కంగారు పడకు. ఎక్స్ప్రెషన్ చూపించుకుందామంటే నైటీలో ఉన్నానని చెప్పి చూపించుకోవట్లేదు కానీ. పెట్టుకు పెట్టుకు పెట్టు పెట్టు పూరిక, ప్లీజ్ పూరిక. నొప్పి వచ్చేస్తుంది నాకు, ప్లీజ్. అబ్బా, చేయి నీటికి కడుక్కున్నాను, మళ్ళీ స్మెల్ వస్తుంది. పెయిన్ మామూలుగా రావట్లేదు, లిటరల్లీ సురుకు సురుకు సురుకుమని పొడి చేస్తుంది పెయిన్ అయితే. పాపం మా అమ్మ చాలా కష్టపడి నా కోసం ఆకంతా వలిచింది మా పూర్విక. మా అమ్మ మొత్తం ఆకంతా మిక్సీ పట్టి మళ్ళీ అది ఉడకబెట్టి, సో ఈ టైంలో నా కోసం పెడుతుందంటే చాలా గ్రేట్. అంటే ఉడకబెట్టింది కూడా నేనే. మా అమ్మకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే, అసలు ఇంకా మాటలు లేవన్నమాట. పాపం ఏమో కొన్ని కొన్ని వాళ్ళకి డెటాల్ వేసి కడుక్కో, స్మెల్ వస్తుంది. సో మొత్తానికి అయితే మా అమ్మ అయితే పెట్టింది. చూడాలి, ఇది కనుక తగ్గితే మేబీ మీకు అంటే ఉండే వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో, అదర్వైజ్ ఏం కాదు.
చంటిది పడుకుంది, ఇంక నేను కూడా పడుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, లవ్ యూ. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ టైం 10:30 అయిపోయింది. పాప పడుకుంది, నేను కూడా ఇంకా వెళ్ళాలి, భయపడుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.